ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇది ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. అదేనండి ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం ఎలా పెంచుకోవాలి? ఇది గనుక ఉన్నట్లయితే దీనికి సంబంధించి ఏ అడుగులు ఎక్కడ ఏ పని చేయాలన్నా కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రమే మనం సక్సెస్ అవ్వగలం. సో దీన్ని ఎలా పెంచుకోవాల్సి ఉంటుంది? దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఈ విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో వీటి గురించి మనతో చెప్పడానికి నాతో ఉన్నారు సర్వేపల్లి గోపికృష్ణ గారు, ఒక కార్పొరేట్ ట్రైనర్ అన్నమాట. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సో ఇది లేక చాలా మంది కూడాను చాలా కోల్పోతూ ఉంటారు. అట్ ది సేమ్ టైం ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కనుక ఉన్నట్లయితే ఏదైనా సాధించవచ్చు అన్న ఒక ధైర్యం కూడా వస్తుంది. సో దీనికి ఇంపార్టెన్స్ ఏంటి? ప్రపంచ చరిత్ర అంతా కూడా ఆత్మవిశ్వాసం గల వ్యక్తుల చరిత్ర ప్రపంచ చరిత్ర. అవును. ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళు ఎక్కువ సాధించారు. హ్మ్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మీద నమ్మకం, వాళ్ళు చేసే పనిలో నమ్మకం, గొప్ప ఆశావాదంగా ఉంటారు. ఒక ఆత్మవిశ్వాసమే ఒక దివ్యమైన శక్తి. అది ఎంత పవర్ అంటే ఒక సూపర్ న్యాచురల్ పవర్ లాగా. కానీ అన్నీ ఉన్నా కూడా కొంతమంది ఆత్మవిశ్వాసాలు ఏమితో బాధపడతారు. అసలు అపజయాలకు కారణం ఏంటంటే ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండడం. అన్ని విజయాలకు మూలాధారం ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం పెరగాలంటే చిన్న చిన్న పద్ధతుల ద్వారా మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. అవునా? ఎట్లాగా? మొదటిది, చిన్న చిన్న టాస్కులు చేసుకుంటూ ఉంటే, కార్యాలు చేస్తూ ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నాకు ఇంగ్లీష్ చదవడం రాదు అనుకున్నాను, చిన్న చిన్నగా స్పెల్లింగ్స్ నేను నేర్చుకుంటూ ఉంటే నాకు ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. చాలా మంది అంటూ ఉంటారు, ఇంగ్లీష్ కానీ ఏదైనా సబ్జెక్ట్ ఏదైనా లాంగ్వేజ్ రాకపోతే న్యూస్ పేపర్ కానీ న్యూస్ కానీ చూడండి అని చెప్పి అంటూ ఉంటారు. పాసిబుల్ అవుతుంది యాక్చువల్లీ. ఏదైనా అవుతుంది. ఏదైనా చిన్న చిన్న టాస్కులతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇప్పుడు నేను ఒకేసారి 10 కిలోమీటర్లు నడవమంటే నడవలేకపోవచ్చు. ఫస్ట్ నేను ఒక 1/2 కిలోమీటర్ నడవగలను కదా, తర్వాత 1 కిలోమీటర్ చేసుకోవచ్చు కదా. అలా ఆత్మవిశ్వాసం అనేది చిన్న చిన్నగా మనం చేసుకుంటూ ఉంటే పనులు ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. రెండోది, ఒక స్కిల్ డెవలప్ చేసుకుంటే ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది. ఓకే, సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కనుక పెరగాలి అంటే ఒక స్కిల్ ఉండాలి, డెవలప్ చేసుకుంటే బెటర్. ఇంకా ఒకతను ఉండేవాడు, నాకు తెలిసిన అతనికి చదువులో అట్టర్ ఫెయిల్యూర్ అయ్యాడు. అతను అసలు ఘోరం అనమాట, ఏ విధంగా రాణించలేకపోయేవాడు. కానీ అతనికి 10th క్లాస్ అయిన తర్వాత డ్రైవర్ గా నేర్చుకున్నాడు. డ్రైవింగ్ అనేది ఒక స్కిల్ కదా. మంచిగా డ్రైవర్ అయ్యాడు. లారీ డ్రైవర్ అయిన తర్వాత అతను చాలా హార్డ్ వర్క్ తో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో అతను 10 లారీలకు ఓనర్ కాగలిగాడు. ఇప్పుడు అతని స్కిల్ ఉన్నది ఏంటి? ఇప్పుడు ఓన్లీ డ్రైవింగ్ స్కిల్లే. విశ్వాసం పెరిగింది. ఇలాగా ఒక స్కిల్ కానీ డెవలప్ చేసుకుంటే అది ఏదైనా కావచ్చు, ఒక పెయింటింగ్ కావచ్చు. అన్నిటికీ చదువు అక్కర్లేదు కదా, చదువు లేకుండా కూడా ఎన్నో సాధించే ఉంటాయి కదా. సో మనం ఒక స్కిల్ని, నైపుణ్యాన్ని డెవలప్ చేసుకోగలిగితే ఎంతో సక్సెస్ అవ్వచ్చు. సో మనకు అనేది ఆ స్కిల్ కావాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. కొంత పెయింటింగ్, కొందరికి రైటింగ్, కొందరికి ఫోటోగ్రఫీ, కొందరికి రన్నింగ్. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క నైపుణ్యం అనేది చాలా గొప్పది. మన చేతిలో ఏదైనా విద్య ఉంటే దాంట్లో మన జీవనాధారం చేయొచ్చు. ఒక ఎలక్ట్రీషియన్ అవ్వచ్చు, ప్లంబర్ అవ్వచ్చు, ఫిట్టర్ అవ్వచ్చు, ఒక ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నీషియన్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. బాగా మాట్లాడగలిగితే యాంకర్ అవ్వచ్చు, అదొక స్కిల్. పబ్లిక్ స్పీకింగ్ అవ్వచ్చు, పబ్లిక్ స్పీకర్ అవ్వచ్చు. సో ఇవన్నీ స్కిల్ డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడైతే స్కిల్ మన మీద ఉంటుందో మనకు నమ్మకం మన మీద కలుగుతుంది. దాంతో ఎంతో మనం ముందుకెళ్ళచ్చు. మూడోది, మనల్ని బాగా ఎంకరేజ్ చేసే వ్యక్తులతో ఒక్కరితోనైనా మనం టచ్ లో ఉండాలి. ఒక్కరితోనైనా అంటే మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు సపోజ్ నేను 10th ఫెయిల్ అయ్యాను. ఫస్ట్ టైం చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. మీరా? నేను నిజంగా రియల్ లైఫ్ లో ఆత్మవిశ్వాసం మొత్తం పోయింది. ఎప్పుడు బాగా చదువుతుండేవాడిని, 400 వచ్చేవి 600కి. 10th ఫెయిల్ అయ్యాను. అదే రీజన్ ఉన్నాయి. నాకు కంటికి క్రికెట్ బాల్ తగలడం, నేను 3 months స్కూల్కి వెళ్ళలేకపోవడం, ఎన్ని నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. కానీ అవన్నీ కాదు కదా, 10th ఫెయిల్ అవడం అనేది రిజల్ట్ అక్కడ. సో ఆత్మవిశ్వాసం పూర్తిగా డల్ అయిపోయింది. అసలు షాక్ అనమాట, ఇంట్లో అందరికీ షాక్. అటువంటిది ఆ తర్వాత నేను దాని నుంచి బయటపడడానికి చాలా టైం పట్టింది. తర్వాత మా అమ్మగారు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుండేవాళ్ళు. చదువు ఉంది, చదువు లేకపోయినా బతకచ్చు, కానీ నెక్స్ట్ టైం ట్రై చేసిన తర్వాత ఎంతో ఉందని. ఆ తర్వాత నేను సివిక్స్ ఇంటర్మీడియట్ లో కాలేజ్ ఫస్ట్ వచ్చాను, ఆర్టింగ్ లో కాలేజ్ ఫస్ట్ వచ్చాను, సేల్స్ లో చాలా పెద్ద నేషనల్ టాపర్, అవన్నీ సెకండరీ. బట్ ఆత్మవిశ్వాసం తగ్గినప్పుడు మనకంటూ ఒక వ్యక్తి లేకపోతే తోడు పుంజుకోవడం అనేది చాలా కష్టం. సో ఈ విధంగా మనం ఒక మంచి వ్యక్తులతో కలవడం, మంచి స్కిల్ డెవలప్ చేసుకోవడం, చిన్న చిన్న పనుల ద్వారా పెద్ద కార్యాలు సాధించడం, ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే మన ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. తర్వాత మనం ఆత్మవిశ్వాసం పెరగాలంటే మనకేం కావాలో మనకు తెలియాలి. అది తెలియకపోతే, క్లారిటీ లేకపోతే ఆత్మవిశ్వాసం పెరగదు. ఈ రోజు గొప్ప గొప్ప అథ్లెటిక్స్ ఉంటారు, వాళ్ళంతా కూడా చదువులతోనే పైకి వస్తున్నారా? టెండూల్కర్ గారు ఉన్నారు,
ఆయన చదువుగా తక్కువ కావచ్చు, కానీ గాడ్ ఆఫ్ క్రికెట్ అయ్యారు. అట్లా ఎంతో మంది వాళ్ళ వాళ్ళ రంగాల్లో పైకొచ్చారంటే వాళ్ళకి ఆత్మవిశ్వాసం అనే ఒక గొప్ప గుణం ఉంటుంది. అందుకే స్వామి వివేకానంద వారు అంటారు, ఆత్మవిశ్వాసం ఉన్నవాడు పాము విషం తాగినా కూడా అది అతనికి ఏం కాదు అని. ఈ రోజు పెద్ద పెద్ద క్యాన్సర్ పేషెంట్లు 4th స్టేజ్ లో ఉన్న వాళ్ళు కూడా జీవితాలు జయిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఎందుకని? బికాస్ ఆఫ్ ద ఆత్మవిశ్వాసం ద్వారానే. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. కరోనా టైంలో ఎంతమంది బయటపడ్డారు? చావు దాకా వీళ్ళు బయటపడ్డారు. వాళ్ళకున్న దృఢమైన మానసిక స్థితి, ఆత్మవిశ్వాసం, ధైర్యాల వల్ల వాళ్ళు పైకి వచ్చారు. ఈ విధంగా ఒక మనిషి మనుగడకి తన మీద తనకు నమ్మకం ఉండాలి, తన పనిని తను ప్రేమించగలగాలి, తను ప్రేమించగలగాలి, ఎవరేమన్నా కూడా తను ఎంకరేజ్ చేసుకోగలగాలి. రోజు వచ్చి రాజీవ్ మీ గోల్స్ ఇవన్నీ ఎవరైనా చెప్తారా? మీకు మీరు పెట్టి చెప్పుకోవాల్సిందే కదా. మీ జీవిత లక్ష్యాన్ని మీరే ప్రోత్సహించుకోవాలి, వేరే వాళ్ళు వచ్చి మీకు చెప్పారు కదా. అట్లా ఆత్మవిశ్వాసం అనేది ఒక మజిల్ లాంటిది, మీకు మీరే పెంచుకోవాలి. ఆత్మవిశ్వాసం ఎలా ఉంటుందంటే ఒక సెన్సెక్స్ లాగా ఉంటుంది. మనం అనుకున్న పనులు జరుగుతున్నప్పుడు అది పైకి వెళ్తూ ఉంటుంది, అనుకునే పనులు జరిగినప్పుడు అది కిందకు వస్తూ ఉంటుంది. సో అందుకని ఆత్మవిశ్వాసం అనేది మనం స్టెబిలైజ్ చేసుకుంటూ ఉండాలి. దాన్నే బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అంటారు, స్థితప్రజ్ఞత అంటారు భగవద్గీతలో. అంటే సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, విజయం వచ్చినా, అపజయం వచ్చినా సర్టిల్ గా ఉండటం, ఉంటాడు, స్టెబిలైజర్ గా ఉంటాడు. ఆత్మవిశ్వాసం చేసుకుంటూ ఉంటే ఇట్లా చిన్న చిన్న పనుల వల్ల, నైపుణ్యాల వల్ల, మనకి ఇష్టమైన వ్యక్తులతో టైం స్పెండ్ చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఎప్పుడు తగ్గుతుంది? మనం ఒక టాక్సిక్ పీపుల్తో ఉన్నప్పుడు, మనల్ని విమర్శించే వ్యక్తులతో ఉన్నప్పుడు, మనకు జరగానే జరిగినప్పుడు, అనుకోని షాకులు తగిలినప్పుడు ఆత్మవిశ్వాసం గణనీయంగా తగ్గిపోతుంది. అందుకని వచ్చినప్పుడు మనం తట్టుకోగలగాలి. అందుకని ఆత్మవిశ్వాసం అనేది ఎవరన్నా పెంచుకుంటే, నేను పొట్టిగున్నా, నేను పొడుగున్నా, నేను లావుగున్నా, సాగున్నా అనేది అక్కర్లేదు. మనిషి బాగుపడడానికి ఆత్మవిశ్వాసం, కష్టపడే గుణం ఉంటే చాలు. అంత చందాలు, గొప్ప చదువులు అక్కర్లేదు. ఎంతో మంది ప్రూవ్ చేశారు, అక్కర్లేదని చెప్పట్లేదు, అన్నీ కావాలి, కానీ ఇవి లేకపోయినా కూడా ప్రూవ్ చేశారు వాళ్ళు. ఎంతో మంది అంగవైకల్యంతోనే ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో సాధించిన వాళ్ళు ఉన్నారు. అందుకని ఏది కూడా హ్యాండిక్యాప్ కాదు. ఇప్పుడు స్టీఫెన్ హాకింగ్ ఉన్నారు, ఆయనకి బ్రెయిన్ తప్ప ఏం పని చేయదు, స్టిల్ హ్యాడ్ డన్ ఏ గుడ్ జాబ్ టు ది సొసైటీ. అలా ఎంతో మంది ఉన్నారు. సో ఆత్మవిశ్వాసం పెంచుకుంటే వాళ్ళ జీవితం అనేది సంతోషదాయకంగా ఉంటుంది. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గైస్, అర్థమైంది కదా, మరి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కనుకున్నట్లయితే మనం ఏదైనా సాధించవచ్చు. సో మంచి పీపుల్తో ది సేమ్గా గోల్ ఓరియంటెడ్గా, సో ఒకటి రాలేదు అన్నప్పుడు ఎవరైనా సపోర్టివ్గా కనుక మనకు ఉన్నట్లయితే అలాంటి వారితో మీరు ఉండండి, అలాంటి వారితో టైం స్పెండ్ చేయండి. చాలా చక్కగా వివరించారు గోపికృష్ణ గారు, నేను ఎందుకు అర్థమైందని చెప్పి అనుకుంటాను. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.